పార్లమెంట్ సభ్యులే కానీ ప్రజా సమస్యలపై గలమెత్తడంలో మాత్రం దూరంగా ఉన్నట్టే కనిపిస్తుంది. ఓవైపు అన్నదాతలు ఆక్రందనలు, మరోవైపు పంటలకు అవసరమైన యూరియా కోసం రైతులు ఎదురుచూపులు. దేశానికి రైతే రాజు అంటారు, కానీ ఆచరణలోకి వచ్చే సమయానికి మాత్రం చేతులు సారించడమే పరిపాటిగా మారుతుంది. కేంద్ర ప్రభుత్వ వివక్షతో తెలంగాణ రైతాంగానికి తీవ్ర ఆవేదన మిగులుస్తుంది. ఇది రైతులు ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితి. యూరియా కొరతపై స్పందన కోరుతూ కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో అడ్జర్న్మెంట్ మోషన్ 0 అవర్లో ప్రస్తావనకు సిద్ధమయ్యారు. ఇంత జరుగుతున్నా బీజేపీ ఎంపీలు మాత్రం మీ పార్టీ మా పార్టీ అంటూ పత్తా లేకుండా పోయారు. ఇక ప్రజల ఢిల్లీకి పంపింది ఎందుకు? చేతులు మొక్కింది ఎక్కడ? చేతగాని తనంతో దాక్కున్నదెక్కడ? ఇంతకీ యూరియా బాధలేంటో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ రైతాంగం ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పంటల సాగు సీజన్ ప్రారంభమైన అవసరమైన యూరియా ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వ్యవసాయ భూములు విస్తరించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం సరఫరా చేయాల్సిన యూరియా పరిమాణం తక్కువగా ఉండడం, రైతులు ఎరువుల కోసం గంటల తరబడి కేంద్రాల వద్ద క్యూలలో నిలబడుతున్నారు. రైతే రాజు అనే నినాదం నామమాత్రంగా మారిపోయింది. ప్రజా ప్రతినిధులుగా ఎంపీలు ఉన్నా రైతుల సమస్యలపై గళమెత్తడంలో మాత్రం విభజన స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు యూరియా కొరతపై పార్లమెంటులో అడ్జర్న్మెంట్ మోషన్ 0 అవర్లో ప్రస్తావనకు సిద్ధమైంది. బీజేపీ ఎంపీలు మాత్రం రాజకీయ వాదనలు, పార్టీపరమైన విమర్శలతో దాక్కుంటున్నారు. చేతకానితనంతో, స్పందన లేని వ్యవస్థతో రైతులు మరింత నిరాశలోకి జారుతున్నారు. ఇది కేవలం యూరియా కొరత కాదు, ఇది వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విధానాలపై రైతాంగం ఎదుర్కొంటున్న వాస్తవిక ప్రతిస్పందన. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఒక విధంగా, ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో మరో విధంగా పాలన సాగుతున్న నేటి రాజకీయ వాతావరణంలో యూరియా కొరతపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఢిల్లీ చేరుకుని పోరుబాట పట్టారు. బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు యూరియా సరఫరాను తగ్గించిందని వారు తీవ్ర ఆరోపణలు చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలంటూ యూరియా కోటాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి తెలంగాణ రైతాంగ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. ఆ వినతి పత్రానికి మద్దతుగా ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా సంతకాలు చేసి సంఘీభావం ప్రకటించారు. తెలంగాణలో వ్యవసాయ భూమికి యూరియా అవసరం ఎంతో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల ఎకరాలు అంటే 24.3 లక్షల హెక్టార్ల భూమి వ్యవసాయానికి ఉపయోగపడుతోంది. అయితే యూరియా వినియోగం పంటల రకం, భూమి రసాయన స్థితి మరియు సాగు సీజన్ను బట్టి మారుతూ ఉంటుంది. ముఖ్యంగా ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలంలో వరి, మొక్కజొన్న, పత్తి వంటి పంటలకు యూరియా అవసరం అత్యధికంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ఏడాదికి సుమారుగా 9.8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఏర్పడుతుంది. ఇందులో ఖరీఫ్ సీజన్ పంటలకే సుమారు 5.5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం అవుతుంది. వర్షాకాలంలో ఖరీఫ్, శీతాకాలంలో రబీ, అలాగే మధ్యకాలంలో ఇంటర్ సీజన్ పంటలు సాగు చేస్తారు. ఖరీఫ్ సమయంలో వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, కంది, శనగ, వేరుశెనగ వంటి పంటలు ప్రధానంగా సాగవుతాయి. వరి పంటకు నత్రజని అవసరం అత్యధికంగా ఉంటుంది. మొక్కల పెరుగుదల, ఆకుల ఆకృతి, ధాన్య దిగుబడికి యూరియా చాలా కీలకం. అందుకే ఒక ఎకరా వరి పంటకు సుమారు 100 నుంచి 120 కిలోల యూరియా అవసరమవుతుంది. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరాను కేంద్రం ఇప్పటికే గుర్తించింది. తొలుత 8 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా ప్రస్తుతం కేవలం 5,32,000 టన్నుల యూరియానే సప్లై చేశారు.
ఈ తగ్గింపు పట్ల కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వెంటనే రైతాంగానికి అవసరమైన మరో 3 లక్షల టన్నుల యూరియాను విడుదల చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రైతుల ఉద్యమానికి దిగే పరిస్థితి ఏర్పడుతుందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే అంశాన్ని బీజేపీ ఎంపీలకు ఎంఐఎం ఎంపీకి కూడా వివరించిన ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియా సరఫరా తగ్గించబడుతోందన్నది కాంగ్రెస్ ఎంపీల వాదన. యూరియా కొరతపై పార్లమెంట్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్ర గందరగోళంలో ఉన్నారని, పంటల సాగు నిలిచిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అడ్జర్న్మెంట్ మోషన్ ఇది భారత పార్లమెంట్లో ఉపయోగించే ఒక ప్రత్యేక శాసన ప్రక్రియ. ప్రజా ప్రాముఖ్యం కలిగిన అత్యవసర అంశంపై చర్చ జరిపేందుకు అప్పటి ఎజెండాలో ఉన్న ఇతర కార్యక్రమాలను వాయిదా వేయాలని కోరుతూ ఈ తీర్మానం ప్రవేశపెట్టబడుతుంది. ఇది కేవలం లోక్సభలో మాత్రమే ప్రవేశపెట్టవచ్చు. ఈ మోషన్కు కనీసం 10 మంది సభ్యుల సంతకం అవసరం. అయితే ఈసారి కాంగ్రెస్ ఎంపీలు మరో 25 మంది ఇతర ఎంపీల సంతకాలను కూడా సేకరించారు. ఇదే సమయంలో ఇటు లోక్సభలో అటు రాజ్యసభలో 0 అవర్లో కూడా ఎంపీలు ముందస్తు నోటీసు లేకుండానే ప్రశ్నలు అడిగే అవకాశం పొందారు. ఈ అన్ని ప్రయత్నాల వెనుక ఉన్న లక్ష్యం ఒకటే, తెలంగాణ రైతాంగానికి అవసరమైన యూరియాను అందించడమే. రైతుల సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకువెళ్లేందుకు ఎంపీలు తమ శాసనాధికారం ద్వారా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణకు న్యాయబద్ధంగా సరఫరా చేయాల్సిన యూరియాను ఇతర బీజేపీ పాలిత రాష్ట్రాలకు తరలిస్తున్నారన్న ఆరోపణలు కాంగ్రెస్ ఎంపీల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర రైతాంగం తీవ్ర యూరియా కొరతతో బాధపడుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేటాయించిన యూరియా మొత్తాన్ని పూర్తిగా విడుదల చేయకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా తెలంగాణ రైతులను నిర్లక్ష్యం చేయడమేనని ఆరోపిస్తున్నారు. కేంద్రం సమగ్రంగా స్పందించి రాష్ట్రానికి అవసరమైన యూరియాను తక్షణమే సరఫరా చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరించడాన్ని తిప్పికొట్టేందుకు రాజకీయ స్థాయిలో గట్టిగా పోరాటం కొనసాగుతుందని కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యూరియా కొరతపై రాజకీయ లొల్లి ముదురుతోంది. రైతులు యూరియా కోసం తీవ్రంగా ఇబ్బందులు పడుతుండగా కేంద్రం తీరుపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రైతుల సమస్యలపై స్పందించకుండా కేంద్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. రైతుల కోసం పార్లమెంటులో కేంద్రంపై ఒత్తిడి చేయాల్సిన బీఆర్ఎస్ ఎంపీలు అక్కడ కనిపించకుండా గల్లీ రాజకీయాల్లో మాత్రమే చురుగ్గా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీని ప్రశ్నించడానికి ఎందుకు భయపడుతున్నారు అని ఆయన నిలదీశారు. పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరిని ఎండగట్టేందుకు తెలంగాణ ఎంపీలతో కలిసి గొంతు కలిపిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు ప్రియాంక గాంధీకి రాష్ట్ర రైతుల తరపున ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. ఇది కేవలం యూరియా కొరత కాదు, ఇది వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తున్న విధానాలపై రైతాంగం ఎదుర్కొంటున్న వాస్తవిక ప్రతిస్పందన. పార్లమెంటులో అడ్జర్న్మెంట్ మోషన్, 0 అవర్, ధర్నాలు, వినతి పత్రాలు ఇవన్నీ రైతుల ఆక్రందనలకు ప్రతినిధిగా నిలుస్తున్నాయి. కానీ బీజేపీ ఎంపీల మౌనం, వ్యవసాయాన్ని రాజకీయంగా చూడడం వంటి అంశాలు రైతుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. రైతే రాజు అన్న నినాదం కేవలం మాటల్లో కాకుండా చర్యల్లోనూ కనిపించాలి. ఇక తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యకు తక్షణమే పరిష్కారం అవసరం. పార్టీలు వేరైనా ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధులుగా ఎంపీలు నిలవాలి. అప్పుడే అది ప్రజా ప్రయోజనంగా మారుతుందని గుర్తించకపోతే తగిన గుణపాఠం నేర్పించకుండా ఉండరు. ఇక వ్యవసాయాన్ని రాజకీయంగా కాకుండా జీవనాధారంగా చూడాల్సిన సమయం ఇది.